సరే ఈ మధ్యకాలంలో చాలామంది నాన్ లోకల్స్ కూడా వచ్చి హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఒక హైదరాబాదే కాకుండా రీసెంట్గా గోవాలో, దుబాయ్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఎందుకు హైదరాబాద్లో కన్నా రేట్లు తక్కువ ఉన్నాయి అక్కడ ఇన్వెస్ట్ చేయడానికి? అంటే ఒకటి ఆ ఏరియాలో ల్యాండ్ కాదు, ఇల్లు సరదాగా వెళ్ళి ఎంజాయ్ చేయడం కోసం వెళ్తున్నారు తప్పితే వాడు సరదా ఎంజాయ్ చేయడం కోసం కొనుక్కుంటున్నారు. అక్కడ కొంచెం ల్యాండ్ కూడా తక్కువలో దొరుకుతాయి అక్కడ, ఇంత మన రేట్లు ఉండవు. గోవాలో కానీ అక్కడ కానీ మీకు ఏంటంటే చిన్న చిన్న ఇవే కదా అక్కడ. హైదరాబాద్లో కన్నా దుబాయ్లో రేట్లు తక్కువ ఉన్నాయి. దుబాయ్లో కూడా ఇదివరకు ఉండే రేట్లు ఇప్పుడు లేదు, తగ్గిపోయింది. మార్కెట్ బాగా తగ్గిపోయింది కదా. దుబాయ్ మార్కెట్ మీరు చూడట్లేదు ఈ మధ్య, మీరు బాగా పడిపోయింది మార్కెట్. అది మామూలు గ్రౌండ్ లెవెల్కి వచ్చేసింది. ఇదివరకు 10 సంవత్సరాల క్రితం ఎట్లా ఉందో ఆ రకంగా వచ్చేసింది రేట్లు, చాలా తగ్గిపోయినాయి రేట్లు. అంటే నాకు తెలియదు, మా ఫ్రెండ్స్ అంటుండేవాళ్ళు దుబాయ్ బాగా తగ్గిపోయింది రా ఇప్పుడు కొనుక్కో మంచిగా ఉంది, ఒక ప్లాట్ కొనుక్కో అని చెప్పేసి అంటుంటారు. నేను అసలు వెళ్ళను, దేశం వదిలిపోట్టుకుని నేను నాకేంద్ర బాబు అంటుంటాను. నేను నెలలో నాకు సామాన్యంగా నాకు ఇక్కడ అంటేనే ఇష్టం, నాకు భారతదేశం దాటిపోను నేను. ఎందుకు హైదరాబాద్లో ఒక 2-3 సంవత్సరాలు ఉన్న తర్వాత ఇంకా హైదరాబాద్ వదిలి బయటికి వెళ్ళాలంటే వెళ్ళబుద్ధి కాదండి అస్సలు. ఎవరైనా సరే ఇక్కడ అలవాటైన వాళ్ళు, మీరు ఎక్కడన్నా, నేను బాంబేలో ఉన్న 4 రోజులు 4 రోజులు వదులుతూ వచ్చేస్తుంది తప్పితే, చెన్నైలో ఉన్న 10 రోజులు ఉండి వస్తుంది తప్పితే, హైదరాబాద్లో కనుక మీరు 2 సంవత్సరాలు అలవాటు అయితే ఇంకోసారికి వెళ్ళలేరు మీరు అసలు. సో రాబోయే 20 సంవత్సరాల దాకా ఎందుకు లేండి, నెక్స్ట్ 10 years ఎలా ఉండబోతుంది? బ్రహ్మాండంగా డెవలప్మెంట్స్ కానీ ఇప్పుడున్న దాదాపు 1,53 లక్షల మంది ఇక్కడ నివసిస్తున్నారు. అందరికి సొంత ఇల్లు అయితే లేదు. సొంత ఇల్లు కలవారు కేవలం ఇక్కడ 30% మాత్రమే ఉన్నారు. మిగతా 70% తమ సొంత ఇంటి కళను నెరవేర్చుకోవడానికి అది హైదరాబాద్లో కలగంటూ ఉన్నారు. సో ఎలా ఉంటుంది సార్ నెక్స్ట్ ఇది అంతకైనా కంప్లీట్ అయ్యి? గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది. గవర్నమెంట్ కూడా ఇప్పుడు ఉన్న ఇళ్ళు కొంతమందికి మరీ పేదవాళ్ళందరూ కూడా డబుల్ బెడ్రూమ్లో ఇళ్ళని మొన్న ఈ మధ్యన కొత్తగా కూడా ఓపెన్ చేసి ఇచ్చారు. కాంగ్రెస్ వాళ్ళు వచ్చిన తర్వాత కూడా ఇచ్చారు కొన్ని, అంతకుముందు పెండింగ్ ఉన్నాయి కూడా క్లియర్ చేస్తున్నారు. ఫ్యూచర్లో కూడా కొనుక్కునే వాళ్ళు అందరూ బ్రహ్మాండం కొనుక్కుంటారు. జాబులు కూడా బాగానే ఉంటాయి, అన్నీ బాగానే ఉంటాయి ఇక్కడ, అన్నీ బాగా చేసుకుంటారు, ఏం ఉండదు. ఇవి కామన్ అండి, ఎవరికాళ్ళు అందరికీ ఇల్లు కావాలంటే కొంతమందికి వస్తే కొంతమందికి స్తోమతను బట్టి అంతే తప్పితే స్తోమత అని మీరు అన్నారు. దాని గురించి నేను ఒక ప్రశ్న అడుగుతాను. అంటే స్తోమతని బట్టి ఇల్లు కొనుక్కోవాలి, మనకున్న బడ్జెట్ని బట్టి మనకు వచ్చే లొకేషన్లో పెట్టి అక్కడ ఇన్వెస్ట్ చేయాలి. 20 లక్షల నుంచి 20 లక్షలు, 40 లక్షలు, 60 లక్షలు, 1 కోటి, 1 CR వరకు. సో ఆ బడ్జెట్ ఉన్న వాళ్ళు ఏ ప్రాంతంలో ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఉండదండి? మీరు అంటే రామోజీ ఫిల్మ్ సిటీ వైపు బ్రహ్మాండం ఉంది, ఈస్ట్ ఫేసింగ్ బ్రహ్మాండంగా ఉంటుంది. ఇప్పుడు 20 నేను చెప్తున్నాను 10-15 లక్షలు కూడా దొరుకుతుంది మీకు. ఒకప్పుడు 2-3 ఇంటర్వ్యూలు కూడా మిమ్మల్ని నేను ఇంటర్వ్యూ చేశాను, చాలామంది కూడా చేశాను. ఎప్పుడు విజయవాడ గురించి మీరు ప్రస్తావించరు. ఇప్పుడు ప్రభుత్వం మారింది, ఇప్పుడు ఎస్పెషల్లీ కొత్తగా విజయవాడ వైపు ఇన్వెస్ట్ చేయండి అని ఎందుకు అంటున్నారంటే మీరు ఏం చెప్తారు? గవర్నమెంట్ చెబుతున్నారు కదా, రేవంత్ రెడ్డి గారు చెప్పడం. గవర్నమెంట్ చెప్పిన దాన్ని బట్టే మీరు ఒక డెవలప్మెంట్ అవుతుందని చెబుతున్నారా, లేకుంటే ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని మీ సొంత నిర్ణయం ఏమని చెప్తున్నారా? ఫ్యూచర్ కూడా బాగుంటుంది, మేము వెళ్ళి చూస్తున్నాం కదండి రెగ్యులర్గా. ఇప్పుడు కొత్తగా ఆ ఏరియాలో అందరూ ఫామ్ హౌస్లు ఇదివరకు మనకి చేవల సైడ్ ఉండి ఫామ్ హౌస్ అడుగడుతున్నారు కొంతమంది. ఇప్పుడు మనం చిట్యాలని తర్వాత మనకి చౌటప్పలు అని చెప్పేసి ఈ ఏరియా సరౌండింగ్ మొత్తం అందరూ ఫామ్ హౌస్లు కట్టుకుంటున్నారు. అది కాకుండా వాటర్ బెల్ట్ అండి, బ్రహ్మాండమైన వాటర్ ఉంది అక్కడ. ఓకే, విజయవాడ హైవేకి లోపలికి వెళ్తే ఎంత గ్రీనరీ ఉందండి, నేను అసలు ఆశ్చర్యపోయా. అసలు ఇంత గ్రీనరీ ఉంటుంది ఇంత లోపల అనిపించింది. అసలు మామూలుగా చూస్తే డ్రైగా ఉంటుంది కదండి మొత్తం, ఈ డ్రై ఏరియా ఈ కొంచెం దూరం కనిపిస్తుంది. దాని తర్వాత లోపలికి వెళ్తే బ్రహ్మాండమైన గ్రీనరీ ఉందండి. అసలు వాటర్, గ్రౌండ్ వాటర్ బ్రహ్మాండంగా ఉన్నారు లోపల. దేని ఈ పొలాలకు వాటికి వాడుకోవడానికి బాగానే ఉంటుందండి వాటర్. అది అందులో ఏం ప్రాబ్లం లేదు, బాగానే ఉంది. ఫ్యూచర్ కూడా ఎందుకంటే అక్కడ రేట్లు పెరిగిపోతున్నాయనే ఉద్దేశంతో ఈస్ట్ ఫేసింగ్ వెళ్ళిపోతున్నారు అందరూ. కొంచెం ఇప్పుడైతే తక్కువలో దొరుకుతున్నాయి కదా అని చెప్పేసి. మరి ఈ బడ్జెట్లో ఇప్పుడు 10 lakhs నుంచి 1 CR వరకు మరి వెస్ట్ సైడ్ దొరకవా? వెస్ట్ సైడ్ అక్కడ దొరుకుతాయి మీకు, వెస్ట్ సైడ్ ఆ రేట్లో ఎక్కడ దొరుకుతుంది మీకు? దొరకవు. ₹1,00,00,000 పైనే, ₹1,00,00,000 మీకు అసలు ల్యాండే దొరుకుతుంది మీకు అక్కడ. వెస్ట్ సైడ్ 200 గజాలు కొనుక్కున్నాను ₹1,00,00,000 ఉన్నది అక్కడ మీకు. అదే ఇక్కడ ఈస్ట్ ఫేసింగ్ వెళ్తే ఈ రోజుల్లో 20 లక్షలకు బ్రహ్మాండమైన ల్యాండ్ దొరుకుతుంది. 200 acres 300 acres దొరుకుతాయి. ఫ్యూచర్లో పెరుగుతాయి కూడా ఇక్కడ మీకు. విజయవాడ వైపు కొనొచ్చు అంటారు, బ్రహ్మాండంగా కొనుక్కోవచ్చు. ఇప్పుడు కొనుక్కునే వాళ్ళు ఎవరైనా సరే, తక్కువగా ఉన్నవాళ్ళు ఎవరైనా సరే, తక్కువ బడ్జెట్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఆ ఏరియా కొనుక్కోవడం నెంబర్ 1. ఇప్పుడు వాళ్ళ ఫ్యూచర్ బ్రహ్మాండంగా ఉంటుంది.